కొత్త టాటా ఆల్ట్రోస్ గురించి చెప్పడానికి. బట్ టాటా గురించి తెలిసిందే కదా, కొద్దిగా అంత ఫిట్ అండ్ ఫినిషింగ్ ఆడిడ్ ఉన్నది, బట్ ఖచ్చితంగా ఖరాబ్ అయితే. సో ఓవరాల్ గా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే కొద్దిగా కాంప్రమైజ్ కావాలి ఒకవేళ టాటా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే. సో ఓవరాల్ గా వెహికల్ గురించి ఇది ఇక తీసుకొని వద్దా అంటే నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు? కొద్దిగా అంత డిలే అయిపోయింది మనం ఈ కొత్త టాటా ఆల్ట్రోస్ గురించి చెప్పడానికి. బట్ అస్సలే సుత్తి లేకుండా, ల్యాగ్ లేకుండా, లేపుడు లేకుండా వెహికల్లో ఏమున్నది, ఒకవేళ మీరు కొత్త వెహికల్ కొనుక్కోవాలి అంటే అది టాటా ఆల్ట్రోస్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఒకవేళ ఇదే కొందాం అనుకున్న వాళ్ళు ఎట్లా దీన్ని వెరిఫై చేసుకోవాలి, వీటి గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాము. సో బేసిక్గా ఫస్ట్ కీ నుంచి వెళ్దాము. కీ పాత ఆల్ట్రోస్లు ఎట్లయితే ఇచ్చిండ్రో అట్లనే ప్రొవైడ్ అయితే చేసిండ్రు. ఇలా మనకు లాక్ అన్లాక్, లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, దాంతో పాటు బూట్ అన్లాక్ చేయడానికి ఎలక్ట్రానిక్ బూట్ అయితే ఇలా ఉండదు. సో ఇవే ఆప్షన్స్ సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకిల్ల కొత్త విషయం ఏంది టాటాలా, ఈ టాటా ఆల్ట్రోస్లో స్పెషల్ గా ఏం మాట్లాడుకోవాలి అంటే ఈ బి సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్లల్లా అన్ని కార్ మ్యానుఫ్యాక్చరర్లు డీజిల్ ని కట్ డౌన్ చేస్తా ఉంటే వాటన్నిటికీ రెబల్ లాగా మన ఈ కొత్త టాటా ఆల్ట్రోస్ లో డీజిల్ వెహికల్ అయితే తీసుకొని వచ్చిండ్రు. సో బేసిక్ గా ఇలా మనకు 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి పెట్రోల్, సిఎన్జి, దాంతో పాటు డీజిల్. సో ఎవరి కంఫర్ట్ కి తగ్గట్టు, ఎవరి రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వాళ్ళైతే చూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం పెట్రోల్ విషయానికి వస్తే మనకు 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక దీని పవర్ గురించి మాట్లాడుకుంటే 87 bhp పవర్ తోని పాటు 115 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అదే మనం సిఎన్జికి ఇట్లా పోయినాం అనుకో మనకు 73 bhp పవర్ తోని పాటు 103 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఇక నేను టార్క్ మస్త్ ఎంజాయ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకు డీజిల్ వేరియంట్ పక్క. ఇక డీజిల్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ లా మనకు 87 bhp పవర్ తోని పాటు 200 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో బేసిక్ గా మనం ఒక కారు కొనాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇక సిఎన్జి తీసుకున్నాం అనుకో దీనిలో మనకు 10 kgల కెపాసిటీ అయితే వస్తుంది. సో ఒక కేజీకి కమ్సే కమ్ 28-30 కిలోమీటర్లు అయితే రేంజ్ వస్తుందట. అండ్ ఇక మన పెట్రోల్ గురించి తెలిసిందే కదా, పెట్రోల్ ఒక 13 నుంచి 15 వరకు సిటీ డ్రైవ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డీజిల్ కోతే ఒక 16-18 మీరు నడిపిన విధానం మీద ఉంటుంది. సో బేసిక్గా మనం కారు కొనేటప్పుడు చూడాల్సింది ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఏ ఇంజన్ తీసుకుంటున్నాం, ఎంత పవర్ ఉంది. సో దీనికి తగ్గట్టు మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం చూసేదల్లా ఎక్స్టీరియర్ ఇంటీరియర్ గురించి. ఇక మనం ఫస్ట్ ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకోవాలంటే మనం విండ్ షీల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎటువంటి అడాస్ అయితే లేదు. మనకు 360 డిగ్రీ కెమెరాస్ ప్రొవైడ్ చేసిండ్రు, బట్ అడాస్ అయితే లేదు. అండ్ దీనిలో మనకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు ఇవి గట్టి వైపర్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. అంటే మనకు జనరల్గా ఏ షేప్ అంటే ఆ షేప్ వచ్చే వైపర్స్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, బట్ ఇలా మాత్రం ఇవే స్టాండర్డ్ వైపర్స్ ప్రొవైడ్ చేసిండ్రు. దీంతో బెనిఫిట్ ఏంది అంటే మనకు లాంగిటివిటీ ఎక్కువ, అంటే తొందరగా ఖరాబ్ కావు, బట్ ఎక్కువ మంచిగా క్లీన్ కావాలి, హసల్ ఫ్రీగా క్లీన్ కావాలి అంటే మనకు ఆ ఫ్లెక్సిబుల్ వైపర్స్ ఉంటాయి కదా, అవి అయితేనే బెస్ట్. ఇక దాని తర్వాత ఇంకొంచెం కిందిగా చూసుకున్నట్టయితే బ్యానెట్ మనకు సేమ్ పాత కార్లు ఎట్లయితే ఏరోడైనమిక్స్ కట్స్ అయితే ఇచ్చిండ్రో అవే సేమ్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం కూడా పియానో బ్లాక్ ఫినిష్ లా గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బ్యాడ్జింగ్ చూసిండ్రు కదా, మనకు డార్క్ ఎడిషన్స్ లలో, టాటా డార్క్ ఎడిషన్స్ లలో ఏవైతే బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేస్తారో అదే బ్యాడ్జ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొద్దిగా కిందికి వస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బంపర్ మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ లోనే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక ముందట ఇంకొంచెం ఏదైనా స్పెషల్ గా మాట్లాడుకుందాము అంటే ఖచ్చితంగా కంప్లీట్ గా దీని హెడ్ లైట్స్ కానీ, లేకపోతే దీని డిఆర్ఎల్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ వీటి గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎల్ఈడీలో తీసుకొచ్చిండ్రు. ఇవాళటి రోజున ప్రతి ఒక్క కారు మ్యానుఫ్యాక్చరరు కాస్ట్ కటింగ్ చేద్దాము అని చెప్పి అన్ని కూడా మనకు నార్మల్ హాలోజన్ బల్బ్స్ వాడుతూ ఉంటే ఈ కొత్త టాటా ఆల్ట్రోస్లో ప్రతి ఒక్కటి కూడా ఎల్ఈడియే. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు బ్యూటిఫుల్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అల్లనే మనకు ఇండికేటర్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు 2 ఐస్ క్యూబ్ హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్
ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ గా ఎల్ఈడీలను అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంది అంటే ఇప్పుడు మనకు పెద్ద పెద్ద సి సెగ్మెంట్, డి సెగ్మెంట్ ఎస్యూవీస్ లలో ఏవైతే ఫీచర్ వస్తున్నదో కార్నరింగ్ లైట్స్ ఫీచర్, అది ఈ టాటా ఆల్ట్రోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఎటు స్టీరింగ్ తిప్పితే ఆ కార్నర్ లైట్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతకు మించి మనం ఫ్రంట్ ప్రొఫైల్ లో మాట్లాడడానికి ఎక్కువైతే ఏం లేదు. మనకు బేసిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఆ హెడ్ లైట్స్ ఈ పియానో బ్లాక్ ఫినిషింగ్ గ్రిల్ తోనైతే చేంజ్ చేయడం జరిగింది. బట్ మీకు అసలు చేంజెస్ కావాలంటే ఖచ్చితంగా సైడ్ ప్రొఫైల్ వచ్చి చూసుకోవాలి. సో నేను చెప్పిన కదా, ఇక సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ దీని అలాయ్స్ గురించి మాట్లాడుకుందాము. బేసిక్ గా నాకైతే నచ్చలేదు, బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ టాటాలో ఎట్లయితే ప్రొవైడ్ చేస్తున్నారో అట్లనే ప్రొవైడ్ చేసిండ్రు. ఇప్పుడు అందరికీ ఇది కొద్దిగా నచ్చుతున్నాయి, బట్ నేను ఇంకా సాటిస్ఫై అయితే కాలేదు. ఇక దీని టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకు 16 ఇంచ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ పాత ఆల్ట్రోస్ లో మనకు 17 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేస్తుండే. అండ్ దీనికి ఒక స్టెఫ్నీ కూడా ఇస్తారు. ఇది 16 ఇంచ్ ఉంటుంది స్టెఫ్నీ, 14 ఇంచ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇంకొంచెం మనం సైడ్కి వచ్చి చూసుకుంటే అంతకుముందు మనకు పాత ఆల్ట్రోస్ లో ఇక్కడ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తుండే, ఇవి వీకేసి మనకు ఈ మొత్తం ORVMs అనే ప్రొవైడ్ చేసిండ్రు, అది కూడా ఎల్ఈడీలా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ORVMs అన్ని కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకు ఏవైతే 360 డిగ్రీ కెమెరాస్ అనుకున్నామో ఆ కెమెరా అయితే మనకి ఈ సైడ్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇలా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి ఇవి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కోసం కూడా పనికొస్తాయి. సో పక్కకి ఎవరైనా వెహికల్ తీసుకొచ్చినా కూడా ఇమీడియట్ గా మనకు కెమెరా ఆన్ అయిపోయి ఎంత డిస్టెన్స్ ఉన్నారు అని చెప్పి మనకు విత్ గైడ్ లైన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇంకొంచెం ఇటు వచ్చినాం అనుకో, సూపర్ అప్డేట్ అనే చెప్తాను నేను దీన్ని, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్. ఇది మనకు కరువుల టాటాల ఇంట్రొడక్షన్ అయితే జరిగినాయి. అండ్ సేమ్ హ్యాండిల్స్ తీసుకొచ్చి ఇలానైతే పడేసిండ్రు. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వెహికల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మొత్తం ఒక షార్ప్ ఫీల్ వచ్చేలాగా వెహికల్ అయితే తయారు చేశారు, ఎందుకంటే ఏరోడైనమిక్స్ కోసము. సో దానికోసమే ఈ హ్యాండిల్స్ కూడా లేపేసినట్టున్నారు. బట్ ఇవే బెస్ట్, చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న లైట్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఎప్పుడైనా రాత్రిపూట వచ్చినా కూడా మనం ఎక్కడ నుంచి వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలని అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మనకైతే ఇక్కడ చిన్న ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొంచెం ఇక్కడికి వస్తే మనకు వెనక డోరు మనకు సేమ్ పాత ఆల్ట్రోస్ ఇచ్చినట్టు మనకు సైడ్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇలా బెస్ట్ పార్ట్ ఏంటిది, 90 degrees డోర్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు కొత్త వెహికల్ వచ్చిన అప్డేట్స్ ఇవన్నీ. అండ్ ఈ 90 degrees డోర్ ఓపెనింగ్ అవుతుందో మన ఫ్యామిలీ అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడానికి చాలా ఈజీ ఉంటుంది. మిగతా అన్ని కూడా మనకు డోర్స్ ఇక్కడ వరకు ఓపెన్ అవుతాయి, బట్ ఇది మాత్రం ఇక్కడ వరకు మనకు 90 degrees ఓపెన్ అవుతుంది. అదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మనకి ఈయనైతే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం సిఎన్జి వేరియంట్ తీసుకుంటే పెట్రోల్, దాంతో పాటు వెనుక మనకు బుడ్డీలు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ డీజిల్ తీసుకుంటే ఓన్లీ డీజిల్ వస్తుంది, ఓన్లీ పెట్రోల్ తీసుకుంటే ఓన్లీ పెట్రోల్ వస్తుంది. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను క్లియర్గా లాస్ట్ వీక్ చెప్తా, బట్ సిఎన్జికి పెట్రోల్ కి డిఫరెన్స్ ఒక ₹1,00,000 బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ పైన అవుతుంది. అండ్ ఇక మనం కొంచెం వెనకకి వచ్చి వెనక ప్రొఫైల్ ఎట్లుందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వెనక కూడా మంచి మంచి చేంజెస్ అయితే తీసుకొని వచ్చారు. మనం ఇక బ్యాక్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఏడ స్టార్ట్ చేద్దాం చెప్పుకుంటే, కంప్లీట్ అసలు నాకు ఈ ఆల్ట్రోస్ వెహికల్ లో ఏమన్నా బెస్ట్ పార్ట్ ఉంది అంటే దీని బ్యాక్ ప్రొఫైల్ మాత్రమే. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక టేల్ లైట్స్ అన్ని కూడా మనకు స్మోక్డ్ వేల్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. చాలా మంది హెడ్ లైట్స్ కానీ టేల్ లైట్స్ కానీ వ్రాప్ చేసుకుంటారు స్మోక్డ్ వేలా కనిపించాలి అని చెప్పి, ఎందుకంటే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. సో మనం ఇక్కడ ఫస్ట్ పైన నుంచి అయితే వద్దాం. మనకైతే పియానో బ్లాక్ ఫినిషింగ్ లా షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కొద్దిగంత స్పాయిలర్ ఇచ్చినట్టు ఇచ్చి ఇవ్వలేదు అన్నట్టు. అండ్ ఇక్కడ మనకు హై మౌంటెడ్ స్టాప్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం రియర్ విండ్ షీల్డ్ కి చూసుకున్నట్టయితే మనకు డీఫాగర్స్ తోని పాటు వాషరు, వైపరు అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొద్దిగా కిందికి వస్తే ఇక సి సెగ్మెంట్ వెహికల్స్ అలా ప్రొవైడ్ చేసినట్టు ఈ బి సెగ్మెంట్ హ్యాచ్ బ్యాగ్ లో కూడా మనకైతే కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈడికి వెళ్ళి మొదలు పెడితే అర్రాక ఎన్కి ఎవడో సురుకు పెట్టినట్టు అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం నేను క్లారిటీగా చెప్తా, చాలా మంది ఏ సెగ్మెంట్, బి సెగ్మెంట్, సి సెగ్మెంట్, డి సెగ్మెంట్ ఇవన్నీ ఏందిరా బాయ్ అని చెప్పి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బేసిక్ గా ఈ సెగ్మెంట్లు ఏంది అంటే మనం కార్ యొక్క సైజుని బట్టి ఈ హ్యాచ్ బ్యాగ్ వెహికల్స్ తీసుకుంటే దీనిలో చిన్న సైజు కార్లు అంటే టియాగో కానీ ఆల్టో కానీ ఇట్లాంటి కార్లను తీసుకుంటే అవి సైజుల ప్రైజ్ల చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని ఏ సెగ్మెంట్ అంటాము. అండ్ ఇంకొంచెం దాని తర్వాత ఇప్పుడు ఇది చూడండి,
దానికంటే కొంచెం పెద్దగా, సో దీన్ని బి సెగ్మెంట్ అంటాము. దీని తర్వాత మిగతా కార్స్ ఏవైతే ప్రైజింగ్ హై ఉండి ఇంకొంచెం సైజ్ లో పెద్దగా ఉంటాయి వాటిని సి సెగ్మెంట్. సో ఈ రకంగా సైజు ప్రైజింగ్ ని బట్టి దాని సెగ్మెంట్ అయితే వేరియేషన్ చేస్తూ ఉంటాము. సో ఓవరాల్ గా మనం ఈ వెహికల్ కి వస్తే ఇంకొంచెం కిందికి చూసుకుంటే ఇంకా కూడా సేమ్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, టాటా లోగో. దాని తర్వాత మనకైతే రియర్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రతి కెమెరాస్ కి గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక మంచి ఆప్షన్, ఎందుకంటే ఎర్రదాని దాకా పోయే వరకు మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకు ఆల్ట్రోజ్ అని చెప్పి బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకు సిఎన్జి బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ ఇంకొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ లోనే రేర్ బంపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ 2 రియర్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు, దాంతో పాటు రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంతకు మించి మనం వెనక చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న రివర్స్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా రేర్ ప్రొఫైల్ అయితే ఇది. అండ్ నేను ఇప్పుడు ఎట్లా వెనకకి వచ్చినా కాబట్టి మీకు బూట్ కూడా ఖచ్చితంగా చూపించాలి. ఇక్కడ బటన్ అవుతుంది అయితే బూట్ ఓపెన్ అవుతుంది, మాన్యువలే, ఎక్కడ కూడా మనకు ఎలక్ట్రానిక్స్ అయితే లేవు, మొత్తం హైడ్రాలిక్స్ మీద వర్క్ చేస్తుంది. సో నేను చెప్పినా కదా ఇది సిఎన్జి వెహికల్ అని చెప్పి, సిఎన్జి వెహికల్ లో కూడా బందోబస్తు స్పేస్ అయితే మనకు ఉన్నది. ఇంతకంటే ఎక్కువ స్పేస్ అయితే నాకు తెలిసినంత వరకు ఎవరు వాడరు, అవసరం కూడా లేదు. సిఎన్జి కావాలి, స్పేస్ కావాలంటే ఇది బెస్ట్ వెహికల్. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనకు 2 ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నార్మల్ గా అయితే సిఎన్జి 10 kg సిలిండర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, ఇలా మనకు 2 ప్రొవైడ్ చేసి స్పేస్ మేనేజ్మెంట్ అయితే ఇచ్చిండ్రు. అండ్ ఇక దీని స్టెప్ ని కూడా మనకైతే కిందికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, కావాలంటే దీనికి అంటించుకోవచ్చు, లేకపోతే తీసి కూడా బయట పడేయచ్చు ఎక్కువ స్పేస్ కావాలనుకున్నప్పుడు. అండ్ ఇవి మనం సీట్స్ కూడా ఫోల్డ్ చేసి ఎక్కువ స్పేస్ అయితే వాడుకోవచ్చు ఓవరాల్ గా. అండ్ ఒకవేళ నేను సిఎన్జి కాదు వేరే వేరియంట్ తీసుకుంటా, పెట్రోల్ డీజిల్ తీసుకుంటా అంటే నీకు 350 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ అయితే ఎక్స్టీరియర్ గురించి ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. ఈ ఫీచర్స్ అన్ని నీకు నచ్చితే ఈ వెహికల్ ని కన్సిడర్ చేసి నేను ఇంటీరియర్ గురించి చెప్తా, అవి చూసిన తర్వాత మీరైతే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి అయితే మనం ఫ్రంట్ సీట్ లో కూర్చొని మాట్లాడదాం. చూసారు కదా ఎంత పెద్ద ఓపెనింగ్ ఉందో. ఫస్ట్ మనము ఈ డోర్ గురించి మాట్లాడుకుంటే, ఈ డోర్ లో మనకు ఒక స్పీకర్, ఒక ట్వీటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకు సాటిన్ ఫినిష్ లో డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా మనకు సాఫ్ట్ టచింగ్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. 2 కలర్స్ అనుకోవచ్చు, 3 కలర్స్ అనుకోవచ్చు, 2-3 కలర్లను అయితే మనకు డాష్ బోర్డు ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ మనం దీని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ కార్ కీస్ తీసుకొని ఇలా పడేసి సీట్ కొద్దిగా అంత ముందుకు అనుకొని వెహికల్ క్లచ్ ఒత్తి మనం ఎప్పుడైతే పుష్ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తామో వెహికల్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ వెరీ సీరియస్లీ నేను క్లియర్గా చెప్తున్నా, అసలు ఇంజన్ సౌండ్ అయితే లోపలికి లేదు. సిఎన్జి వెహికల్ అని పెట్రోల్ వెహికల్ అని ఎట్లన్నా కన్సిడర్ చేసుకోండి, కానీ ఇంజన్ సౌండ్ అయితే లోపలికి వస్తలేదు. ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మనం ఫస్ట్ స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాము. స్టీరింగ్ మనకు 2 స్పోక్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా లెదర్ ర్యాప్డ్ తోని. మధ్యలో మొత్తం మనకు ఒక ఇల్యూమినేటెడ్ లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉంది. ఈ స్టీరింగ్ అయితే మస్త్ అంటే మస్తు ప్రీమియం అయితే కనిపిస్తుంది. అండ్ మనకు క్రూజ్ కంట్రోల్ కి, దాంతో పాటు మనకు క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని కూడా రైట్ సైడ్ ప్రొవైడ్ చేసిండ్రు. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఫోన్ కంట్రోల్స్, మీడియా కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నేను క్లియర్ గా చెప్తున్నా, స్లిమ్ అండ్ స్లీక్ అయితే ఉంది స్టీరింగ్. దాంతో పాటు మనకు టిల్ట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, టెలిస్కోపిక్ అయితే లేదు. టెలిస్కోపిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మనకు రైట్ సైడ్ మొత్తం కూడా ఇండికేటర్స్ హెడ్ లైట్స్ కి సంబంధించిన లివర్, దాంతో పాటు లెఫ్ట్ సైడ్ వైపర్స్ కి సంబంధించిన లివర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే, ఒక బల్కీ డాష్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది డ్యూయల్ టోన్ లా. మనకు మధ్యలో మొత్తం కూడా ఈ కార్ యాక్చువల్ గా గోల్డ్ కలర్, సో లోపల మొత్తం కూడా గోల్డ్ కలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డాష్ బోర్డ్ మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక మనం ఇక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు, మనకు 10.25 ఇంచ్ దాన్ని ఏమంటారు ఫ్లోటింగ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది 10.25 అంటే మనకు హైట్ అయితే ఎక్కువ లేదు, మనకు విడ్త్ ఎక్కువ వచ్చింది. సో ఎట్లయితే పాత నెల గింతంత ఉంటుండే ఎంత టాప్ మోడల్ తీసుకున్నా కూడా ఇప్పుడు మనకు టాప్ ఎండ్ వెహికల్స్ అయితే 10.25 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకైతే డిజిటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన కంప్లీట్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా చూసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్లు పోతుంది, టైర్ల ప్రెజర్ ఎంత ఉన్నది, ఎన్ని సీట్లలో ఎంతమంది కూర్చున్నారు, ఎవరెవరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక దీనిలో కొంచెం మనకు మాన్యువల్ బటన్స్ అన్ని తీసేసి టచ్ తోని బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నేను ఇలా ఒక కిరాక్ ఫీచర్ చెప్తా. ఇప్పుడు నేను మీకోసమే ఏసీ ఆఫ్ అయితే చేసుకున్నా, డోర్ అయితే క్లోజ్ అయితే చేసిన. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ కూల్ అని చెప్పి ఒక బటన్ ఉంది, అది క్లిక్ చేస్తా. అది క్లిక్ చేయగానే ఇమీడియట్ గా హెవీ బ్లోవర్ ఆన్ అయిపోయి, దాంతో పాటు నాకు ఇక్కడ విండో అయితే ఆటోమేటిక్ గా రోల్ డౌన్ అయితే అయిపోయింది. సో ఇదేంటి అంటే హీట్ మొత్తాన్ని బయటికి రిజెక్ట్ చేసి మనకు లోపలిగా కూల్ ఉంచడానికి. సో ఇంత టెక్నాలజీ అయితే తీసుకొని వచ్చింది మనకు టాటా ఈ కొత్త ఆల్ట్రోస్ లా.
అండ్ ఇక మనం చూసుకున్నట్టయితే దీనిలో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను కార్ ఎక్కినప్పుడు నా ఫోన్ 58 ఏమో ఉంది. ఒక 10 నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత నాకు సీదా 78కి అయితే పోయింది. సో ఇంతకంటే ఏం కావాలి. అండ్ ముందట ఒకటే కాదు, వెనుక కూడా మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏ ఫోన్ అన్నా కూడా టక్కన ఛార్జింగ్ అయిపోతుంది. దాంతో పాటు మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. ఒకసారి డోర్ అయితే ఓపెన్ చేస్తా. ఈ డోర్ చూసారుగా ఎంత పెద్ద ఓపెన్ అవుతుందో. ఇక మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు కొద్దిగంత లివర్ నాబ్ మనకు సాఫ్ట్ గానే ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పాత ఆల్టోస్ ఉన్నట్టే మనకు స్లైడింగ్ అండ్ సాఫ్ట్ టచింగ్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో కూడా కొద్దిగంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఎక్కడ కూడా మనకు ఎక్కువ డ్రాస్టికల్ చేంజెస్ ఏం చూడడానికి లేవు. మనకు మెయిన్ గా స్టీరింగ్, దాంతో పాటు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, దాంతో పాటు మాన్యువల్ బటన్స్ నుంచి టచ్ లకి అయితే తీసుకొని పోయినరు. అండ్ ఇంకేమైనా మాట్లాడుకుంటే ఇల్యూమినేటెడ్ లోగో ఇట్లాంటి అయితే ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ ఇక మనకి ఇక్కడ సన్ వైజర్స్ కి అయితే ఓన్లీ ఒక టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ లైట్ అయితే ఏం ఇయ్యలేదు, బట్ మిర్రర్ అయితే ఇచ్చిండ్రు. పెద్ద విషయం ఏం కాదు, ఫరక్ అయితే ఏం పడదు. దాంతోనే మనకు ఫరక్ పడేదల్లా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుడు, దాంతో పాటు ఎక్స్ప్రెస్ కూల్ ఇవ్వడము, అట్లనే మనకు డైరెక్ట్ ఆటోమేటిక్ గా విండో రోల్ డౌన్ అయిపోయి హీట్ ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోవడం. ఇది చాలా మందికి తెలియదు, బట్ ఇది ఒక ఎఫెక్టివ్ వే. ఆటోమేటిక్ ఏసీ ప్రొవైడ్ చేసిండ్రు, దాంతో పాటు మనకు సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో సింగిల్ క్లిక్ లా సన్ రూఫ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. అండ్ మనం దీన్ని క్లోజ్ చేయాలంటే మిర్రర్ క్లోజ్ చేయొచ్చు, బట్ ఈ షేడ్ కావాలంటే మనమైతే మాన్యువల్ గా షేడ్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా షేడ్ అయితే క్లోజ్ కాదు. సింగిల్ పెన్ సన్ రూఫ్ కదా, అంతకు మించి ఎక్కువ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకుండ్రి. అండ్ ఇక సీటింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ట్రా థై సపోర్ట్ కోసము, అండర్ థై సపోర్ట్ కోసం అయితే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరిగింది కుషనింగ్. అండ్ మనకు ఇవన్నీ కూడా మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ ప్రొవైడ్ చేసిండ్రు. హైట్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఫ్రంట్ బ్యాక్ చేసుకోవచ్చు, దాని తర్వాత మనం సీట్ కూడా ముందుకు వెనకకి మనకు తగ్గట్టు పెట్టుకోవచ్చు. సో 3 స్టేజెస్ లో మనం అయితే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అందరు ఏమంటారు అంటే పవర్డ్ సీట్స్ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి, బట్ నా ఉద్దేశంలో కార్స్ కి పవర్ సీట్స్ అవసరం లేదు. అంటే అన్లెస్ అవి మనకు మెమొరీ ఫంక్షన్స్ తో వస్తాయి తప్ప, మనకు అవన్నీ కూడా ప్రీమియం కార్స్ లో వస్తుంది. పవర్ సీట్స్ ఇవ్వడం గొప్ప కాదు, మెమొరీ ఫంక్షన్ ఇవ్వడం గొప్ప. ఎందుకంటే ఎవరు ఎక్కినా కూడా వాళ్ళ సీట్లు వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతాయి. సో ఇది లేదనుకో, మనం ఇట్లా ఒత్తి మెల్లగా జరుగుతూ ఉంటుంది, మెల్లగా ఇది జరుగుతూ ఉంటుంది, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. అదే మనకి ఇది అనుకో చూడండి, ఎంత అంటే అంత మనం అయితే మాన్యువల్ గా ఈజీగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు డే అండ్ నైట్ ఐఆర్బిఎం ప్రొవైడ్ చేసిండ్రు, బట్ ఆటో డిమ్మింగ్ కాదు, మనమే మాన్యువల్ గా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవాలి. చెప్పినా కదా, వెహికల్ మొత్తం కూడా మనకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా హాలోజన్ అయితే కంప్లీట్ గా వాడలేదు. అండ్ టాటాలో బెస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా మనం వాలెట్ కానీ లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా సీట్ కుషనింగ్ గురించి మాట్లాడితే మాత్రం బీభత్సంగా ఉన్నది, చాలా బాగున్నది. ఫ్యాబ్రిక్ సీట్సే, టాప్ ఎండ్ తీసుకున్నా కూడా మనకు లెదర్ అపోల్స్ట్రీ అయితే రాదు, మొత్తం కూడా ఫ్యాబ్రిక్ సీట్సే వస్తుంది. సో బట్ కుషనింగ్ మాత్రము లంబార్ సపోర్ట్ కానీ, కుషనింగ్ కానీ, థై సపోర్ట్ కానీ ప్రతి ఒక్కటి డ్రైవింగ్ సీట్లో మంచి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు. దీనిలో మనకి ఇక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. ఓవరాల్ గా బాగుంది వెహికల్. ఒకసారి మనం వెనకకు పోయి వెనక కంఫర్ట్ ఎట్లుందో ఒకసారి చూసుకుందాం. సో వెనకకైతే వచ్చేసినాము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండర్ థై సపోర్ట్ కోసము యాక్చువల్ గా పాత ఆల్ట్రోస్లో ఇక్కడ వరకు ఉంటుండే, బట్ దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి మనకైతే అండర్ థై సపోర్ట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు మనకు కావాల్సిందే కంఫర్ట్, దీంతోనైతే నాకు మంచి అండర్ థై సపోర్ట్ అయితే దొరికింది. అండ్ ఇది చూసింది కదా, నేను నడిపే డ్రైవింగ్ పొజిషన్ లో పెట్టుకున్నా, మనకి ఈ నీ డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ మనకు కాళ్ళు కూడా కింద పెట్టుకొని అంటే డ్రైవర్ సీట్ కింద ఆరామ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓవరాల్ గా సేమ్ ముందున్నట్టే క్వశ్చనింగ్ ఎన్నుకున్నది, బ్యూటిఫుల్ ఉన్నది. అండ్ మనకి ఇక్కడ ఒక ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, దాంతో పాటు 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇవి కూడా అన్ని కూడా సాఫ్ట్ టచింగ్స్ ఉన్నాయి, బాగుంది ఓవరాల్ గా. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ వెహికల్ ని కొద్దిగా అంత స్పేషియస్ గా కనిపించడానికి చేయాలి అని చెప్పి లైట్ కలర్స్ అయితే వాడిండ్రు. వైట్ ఏం కాదు, క్రీమీ కలర్స్ లలో ఉన్నది, బట్ ఖచ్చితంగా ఖరాబ్ అయితే అవుతాయి, ఎందుకంటే డార్క్ కలర్స్ ఉంటే బెస్ట్, నా ఉద్దేశం అది. అండ్ టాటా గురించి తెలిసిందే కదా, కొద్దిగా అంత ఫిట్ అండ్ ఫినిషింగ్ ఆడిడ్ ఉన్నది, చూపెడతా అవి కూడా నేను క్లియర్ గా. ఓవరాల్ గానైతే ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక్కడ మన గ్రాబ్ హ్యాండిల్స్, కోట్ హుక్స్ ఇవైతే ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ వెనక కూర్చున్న వాళ్ళకి కూడా మధ్యలో ఎక్కువ బంప్ అయితే లేదు, మధ్యలో ఒక చిన్న పిల్లలు అయితే కూర్చోవచ్చు. ప్రతి ఒక్క సీట్ కి మనకైతే సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో సేఫ్టీలా టాటాని మించింది లేదు, బట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ సర్వీస్ లో కొద్దిగా అంత చూసుకోవాలి. సో ఓవరాల్ గా చూసింది కదా, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కొద్దిగా ఫీచర్స్, ఇంకా ఎక్కువ డెప్త్ పోతా ఉంటే వీడియో లెంత్ అవుతా ఉంటుంది. మాక్సిమం వరకు కట్ డౌన్ చేసి మనం కారు కొంటప్పుడు మనకి ఏమేమి కావాలో వాటి గురించి మాత్రమే చెప్పడానికి ట్రై చేసిన, ఎందుకంటే
డైలీ కమ్యూట్ చేసేటప్పుడు మనకు బేసిక్గా ఏమేమి ఉండాలి వాటి గురించే మెయిన్గా మాట్లాడడానికి ట్రై చేసిన. ఇక దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు డీజిల్ వెహికల్ తీసుకోవాలి అంటే మీకు 9 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యి 11,30,000 ఎక్స్ షోరూమ్ టాప్ ఎండ్ వరకు అయితే పోతుంది. అదే మీరు పెట్రోల్లో పోదాము అనుకుంటే మీకు 6.9 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు టాప్ ఎండ్ వచ్చేసి మనకు 11.5 lakhs అయితే ఉన్నది. ఎక్స్ షోరూమ్ గురించే మాట్లాడుతున్నా. సిఎన్జికి పోదామంటే ఇంకో 1,00,000 పెరుగుతుంది. బేస్ వేరియంట్లో 7.9 lakhs బేస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనం టాప్ పోతే 11,10,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అవుతుంది. అండ్ ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్, ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా బందోబస్తు ఉంటాయి ఈ టాటా వెహికల్స్ వల్ల. సేఫ్టీ ముచ్చట్ల టాటాని కళ్ళు మూసుకొని అయితే నమ్మొచ్చు. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ, షీట్ మెటల్ క్వాలిటీ, దాంతో పాటు దీని స్ట్రక్చరు, ఏబిఎస్ఏ అనుకోండి, ఇయర్ బ్యాగ్సే అనుకోండి, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ప్రతి సేఫ్టీ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ వెహికల్ తీసుకోవచ్చా అంటే మాక్సిమం వరకు ఎట్లుందో అట్లా మీ ముందటైతే పెట్టేసిన. బట్ నేను క్లియర్ గా చెప్తున్నా, ఈ టాటా వెహికల్స్, ఈ వెహికలే కాదు ఏ వెహికల్ అయినా కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ ఇప్పటి వరకు కూడా నాకు కాంప్రమైజ్ కాలే. ఎందుకంటే లోపల ఇంటీరియర్ లో కూడా డాష్ బోర్డ్ దగ్గర ఒక ఫిట్ అండ్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ బీరోలు ఎత్తున్నా చూసుకోండి. సో ఓవరాల్ గా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే కొద్దిగా కాంప్రమైజ్ కావాలి ఒకవేళ టాటా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే. బట్ నాకు పర్ఫార్మెన్స్ కావాలి, రిలయబిలిటీ కావాలి, నేను కాన్ఫిడెంట్ గా వెహికల్ డ్రైవ్ చేయాలి అనుకుంటే మాత్రం టాటా వెహికల్స్ బెస్ట్. మనకు ఫ్యూయల్ ఎఫిషియంట్ వెహికల్స్ కూడా ప్లస్ సిఎన్జి ఆప్షన్ ఉంది. దీనిలో మనకు 2 ఆటోమేటిక్ ఉంది, మన దగ్గర మాన్యువల్ ఉంది. సో ఆటోమేటిక్ ఏంటి అంటే మళ్ళీ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఏఎంటీ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, దాంతో పాటు డిసిఏ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, దాంతో పాటు మాన్యువల్ వేరియంట్స్ అయితే ఉన్నది. సో ఓవరాల్ గా వెహికల్ గురించి ఇది. ఇక తీసుకున్న అద్దా అంటే తెలుసు కదా, నేను చెప్పిన, వేరే యూట్యూబర్ చెప్పిండు, ఇంటర్నెట్లో అది ఉంది ఇది ఉంది, ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెట్టి నువ్వు నిజంగా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా షోరూమ్ విజిట్ కాండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. ఎవరెవరు తిరుగుతారు, ఫ్యామిలీ మొత్తం పోతే ఫ్యామిలీ మొత్తం పోయి ఒకసారి కూర్చోబెట్టుకొని నీ ఫ్యామిలీకి సరిపోతుందా, నువ్వు దీన్ని డ్రైవ్ చేయగలుగుతావా, నీకు స్పేషియస్ ఉందా, నీకు ఫ్యూయల్ ఎఫిషియంట్ ఉందా, కంఫర్ట్ ఎట్లున్నది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వెహికల్ పర్చేజ్ చేయండి. ఎందుకంటే వెహికల్ కొనడము అనేది, అందులో కొత్త వెహికల్ కొనుక్కోవడం అనేది ఒక పెద్ద డిసిజన్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. కొత్త వెహికల్స్ వస్తున్నాయి, కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. ఈ వెహికల్ ఉంది, వేరే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర వేరే వెహికల్స్ ఉన్నాయి, అన్ని చూడండి, అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే వెహికల్ అయితే చూస్ చేసుకోండి. ఈ వెహికల్ కి దీని పాత వర్షన్ కి డిఫరెన్సెస్ ఏం వచ్చినాయి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా నేను కింద లింక్ అయితే పెడతా డిస్క్రిప్షన్ లో. సో అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. అండ్ మీకు ఇంకా స్పెషల్ గా ఏదన్నా మిస్ అయినా ఈ వెహికల్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు వేరే ఇంకేదన్నా వెహికల్స్ రివ్యూస్ కావాలన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ ని సీరియస్ గా తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందుకి వీడియోని తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోస్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పటి నుంచి ఫట్టా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.